హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, హరిఓం ఆశ్రమం అలెంబిక్ రీసెర్చ్ అవార్డు 2016 విజేత ఎవరు? జవాబు నీనా శ్రీవాత్సవ. నెక్స్ట్, ఇటీవల డెబ్బీ తుఫాను ఏ దేశంలో సంభవించింది? జవాబు జపాన్ దేశంలో. నెక్స్ట్, వరల్డ్ సైబర్ సెన్సార్షిప్ వ్యతిరేక దినం ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు మార్చి 13వ తేదీన. నెక్స్ట్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2017 ఆతిథ్య దేశం ఏమిటి? జవాబు జపాన్ దేశం. నెక్స్ట్, నావల్ స్ట్రెక్ బాలిస్టిక్ క్షిపణి హర్మూజు 2ను పరీక్షించినటువంటి దేశం ఏమిటి? జవాబు ఇండియా దేశం. నెక్స్ట్, సరిహద్దు రక్షణ బలోపేతం చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినటువంటి కమిటీ ఏమిటి? జవాబు మహ్మద్ బషీర్ కమిటీ. నెక్స్ట్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్పై ఇంటర్నేషనల్ విజన్ 0 కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? జవాబు పుణేలో నిర్వహించారు. నెక్స్ట్, ప్రపంచ శాంతి ఇండెక్స్ 2017లో తొలి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏమిటి? జవాబు ఆస్ట్రియా దేశం. నెక్స్ట్, ఇండియా ఆఫ్రికా ప్రాజెక్టు పార్ట్నర్షిప్పై 12వ సిఐఐ ఎగ్జిమ్ బ్యాంక్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది? జవాబు చెన్నైలో జరిగింది. నెక్స్ట్, ఆపదలో ఉన్నటువంటి మహిళల కొరకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 181ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్, భారత్లో మొట్టమొదటి నగదు రహిత టౌన్షిప్ అయినటువంటి జిఎన్ఎఫ్సి టౌన్షిప్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు అస్సాం రాష్ట్రంలో జిఎన్ఎఫ్సి అనేటటువంటి టౌన్షిప్ ఉంది. నెక్స్ట్, 2017 గేట్వే ఆఫ్ ఇండియా జియో ఎకానమిక్ డైలాగ్ ఆతిథ్య రాష్ట్రం ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్. మళ్ళొకసారి చెప్తున్నాను, 2017 గేట్వే ఆఫ్ ఇండియా జియో ఎకానమిక్ డైలాగ్ ఆతిథ్య రాష్ట్రం ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, హమారీ ధరోహర్ పథకంలో భాగంగా కల్చరల్ హార్మోనీ కాన్క్లేవ్ను నిర్వహించనున్నటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏమిటి? జవాబు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్, భారత్ బోధ్ అంటే ఐడియా ఆఫ్ ఇండియా అనేటటువంటి అంతర్జాతీయ సమావేశం ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు చెన్నై. నెక్స్ట్, బ్రహన్ నృత్యాంజలి 2017 డాన్స్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏమిటి? జవాబు కేరళ. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ నూతన అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు ప్రియాంక చోప్రా. నెక్స్ట్, ప్రపంచంలోకెల్లా పొడవైనటువంటి ఎలివేటెడ్ బైక్ మార్గం ఏ దేశంలో ప్రారంభించబడింది? జవాబు బ్రెజిల్ దేశంలో. నెక్స్ట్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క నూతన అధికార ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు వికాస్ స్వరూప్. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి సోషల్ ఇన్నోవేషన్ సెంటర్ కాకతీయ హబ్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్, ప్రభుత్వ అధికారులకు అవినీతి వ్యతిరేక ప్రేరణ శిక్షణ తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు అస్సాం రాష్ట్రం.
నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్ కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమిటి? జవాబు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, క్రీడాకారుల కొరకు భారత్లో మొట్టమొదటి విభిన్నమైనటువంటి ప్రావీణ్యత కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? జవాబు గుజరాత్లో. నెక్స్ట్, ఐఎంసి రామకృష్ణ బజాజ్ నేషనల్ కోటా అవార్డు పొందినటువంటి స్వచ్ఛంద సంస్థ ఏమిటి? జవాబు అక్షయ పాత్ర. నెక్స్ట్, 2017 న్యూజిలాండ్ గ్రాండ్ ప్రిక్స్ విజేత జెహన్ వరుదులా వీరు ఏ దేశానికి చెందినవారు? జవాబు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినవారు. నెక్స్ట్, 2016 వ్యాస సమ్మాన్ కోసం ఎవరు ఎంపికయ్యారు? జవాబు సురేంద్ర వర్మ వీరు ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్, 2016 నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులలో బెస్ట్ ఐటీ స్టార్టప్ ఆఫ్ ఇండియా అవార్డును గెలుచుకున్నటువంటి స్టార్టప్ ఏమిటి? జవాబు జీవాంక్షు. నెక్స్ట్, వెహికల్ టెక్నాలజీపై టాటా మోటార్స్ ఏ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? జవాబు గూగుల్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్, అన్ని ప్రైవేటు పాఠశాలలకు సోలార్ సిస్టమ్ను తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు హర్యానా రాష్ట్రం. నెక్స్ట్, సెక్స్ రేషియో మానిటరింగ్ డాష్బోర్డ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు రాజస్థాన్ రాష్ట్రం. నెక్స్ట్, 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు లండన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి హిల్ స్టేషన్ సైకిల్ మార్గం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? జవాబు మిజోరాం రాష్ట్రంలో. మళ్ళొకసారి చెప్తున్నాను, భారతదేశంలో మొదటి హిల్ స్టేషన్ సైకిల్ మార్గంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? జవాబు మిజోరాం రాష్ట్రంలో. నెక్స్ట్, తాజా వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక నగరం ఏమిటి? జవాబు చెన్నై. నెక్స్ట్, నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ 2017 దీని యొక్క ఆతిథ్య రాష్ట్రం ఏమిటి? జవాబు పంజాబ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.